ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాతో అబద్దాలు ప్రచారం చేయించి అధికారంలోకి వచ్చారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చెప్పిన మాటలకు ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులకు పొంతన లేదు అన్నారు. ఎల్లో మీడియాలో అబద్దాలను ఎలా ప్రచారం వివరించారు? చంద్రబాబు టీడీపీ అబద్దాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అని గుర్తు చేశారు సతీష్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీలకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నాలెడ్జ్, గోబెల్స్ ప్రచారం, చెప్పిందే 10 సార్లు అబద్ధాలు చెప్పడం, అవతల నమ్మించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సాధించినారు. ఈరోజు వాళ్ళ చేతిలో ఎక్కువ సర్క్యులేషన్ పేపర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈరోజు చాలా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి తోడు వాళ్ళకి ఒక మెకానిజం ఏంటంటే, పూర్వకాలం ఏదో సామెత చెప్తాను, ఒక బాపనాయన ఒక గొర్రెను తీసుకొని పోతానంట సాక్కుంటా ప్రేమగా. సో దొంగలు కొంతమంది కూర్చొని వాళ్ళ ఉద్దేశం ఏంది, ఆ యొక్క మేకను దొంగతనం చేయాలా. వాళ్ళ ఉద్దేశం ఆ బాపనాయన దగ్గరికి వచ్చి, ఏం పెద్ద అయినా నువ్వేది కుక్క పిల్లను తీసుకొని పోతాండవే అని అంట. పోరా, ఇది కుక్క పిల్ల కాదు, ఇది మేకపిల్ల అని చెప్పినంట. ఫస్ట్ టైం ఈయన కూడా కాన్ఫిడెన్సే ఉన్నింది. తర్వాత ముందు పోయినాక ఇంకొకటి వచ్చినాడు ప్లాంటెడ్. ఫస్ట్ ఒకటి వచ్చి ఒక ఈనాడు వచ్చిపోయినాడు, ఈనాడు చెప్పిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వచ్చినాడు. ఏది పెద్ద అయినా మళ్ళీ కుక్కని తీసుకొని పోతాండవే అని అంట. ఆయన ఒకసారి తడుముకున్నాడు, చూసినాడు, ఏది కుక్క పిల్లనా గొర్రె పిల్లనా ఏంది, వాడు అన్నాడు, ఈనాడు అన్నాడు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చి అంటాడే, ఏమో నిజమేమన్నా ఉందేమో అనుకుని కొంచెం డౌట్ పడినాయంట. ఆయన కాదులే వీళ్ళేదో పొరపాటు పడతానని ఎట్లా పోయినాడు. నెక్స్ట్ వాడు వచ్చినాడు, TV5 వాడు వచ్చినాడు, ఏంది పెద్ద ఆయన నువ్వు కుక్క పిల్లని పోస్తాను అంటే, నిజంగా ఇంతమంది చెప్తాంటే కుక్క పిల్ల ఏమో అని చెప్పి ఆ గొర్రె పిల్లని పారేసిపోయినాయంట. ఈ కషాయాలు దాన్ని పోసుకున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలనంతా బాగా తెలివిగా వాళ్ళు డైవర్ట్ చేసుకోగలిగినారు. ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి వాళ్ళు ఏమేమి చేయాలో చేసుకున్నారు. ఈరోజు ప్రజల ఆగ్రహం ఉంది, మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది, ఆ రోజు ఇన్ని అబద్ధాలు చెప్పారు, ఇన్ని అబాండాలు వేసినారు, మరి ఈరోజు మీరు చేసేది ఏంది అని చెప్పి అడుగుతాంటారు ఈరోజు.